ఈరోజు మనము టమోటా ఊరగాయని చూడబోతున్నామండి. ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాం రండి. ముందుగా 3 కిలో టమోటాలు తీసుకొని బాగా ఇలా శుభ్రం చేసి పెట్టుకుందామండి. తర్వాత చిన్నదిగా కట్ చేసుకొని ఇలా చిన్నదిగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మొత్తం టమోటాలను ఇలాగే నీట్గా చిన్నదిగా కట్ చేసుకోండి. చూడండి, మొత్తం ఇలాగా కట్ చేసుకొని ఒక పాత్రలో తీసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీలు పెట్టుకొని కట్ చేసుకున్న టమోటాలన్నీ బాండీలోకి వేసుకొని కలిపెడుతూ ఉండాలి. బాగా ఇలాగా నీట్గా కలిపెట్టుకుంటూ ఉండాలి. ఇలా కలిపెడుతూ మూత పెట్టేసేయండి. అప్పుడప్పుడు మూతను ఓపెన్ చేసి కొద్దిగా కలిపెట్టుకుంటూ ఉండండి. బాగా దగ్గర పడేలాగా బాగా మరిగించుకోవాలి. చూడండి, ఇప్పుడు బాగా కొంచెం దగ్గర పడింది, చిక్కగా అయింది. ఇలాగా ఫుల్గా ఉడికిపోవాలి. చూడండి ఎలా ఉడికిందనేసి. ఇక్కడ ఉండే నీళ్ళన్నీ మొత్తం వెళ్ళిపోవాలండి. నీళ్ళంతా బాగా లాగేంతవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 150 గ్రాముల మిరపకాయలు తీసుకోండి. బాగా శుభ్రం చేసి పెట్టుకోవాలి. చూడండి, బాగా ఎండకు పెట్టుకొని ఇలా తుంచితే ఇరిగేలాగా ఎండకు పెట్టుకోండి. తర్వాత 200 గ్రాముల చింతపండు అండి. 200 గ్రాముల చింతపండును శుభ్రంగా చేసుకొని గింజలు ఏమీ లేకుండా, నారేమి లేకుండా ఇలా నీట్గా శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు తడి లేకుండా ఉండే మిక్సీ జార్ని తీసుకొని తయారు చేసుకునే ఎండుమిరపకాయలని బాగా బరకగా పొడి చేసుకోవాలి. మరీ నైస్గా లేకుండా ఇలా బరకగా పొడి చేసుకోండి. చూడండి, నేను చూపించినలాగా ఇలాగ బరకగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఓపెన్ చేసుకొని బాగా ఉడికిందా లేదా చూసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకోండి చింతపండుని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా కలిపెడుతూ ఉండండి కొద్దిసేపు. ఇప్పుడు తయారు చేసుకోండి మిరప్పొడిని కూడా వేసేవాళ్ళు. బాగా మిక్స్ చేయాలి. కలిపెట్టి బాగా గట్టిగా అయిపోయేంత వరకు కలిపెడుతూ మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఉప్పు 1 కప్పు ఉప్పుని తీసుకున్నానండి. మొత్తం ఉప్పు వేసుకునేవాళ్ళండి. చాలు లేదంటే తర్వాత కూడా వేసి చూసుకోవచ్చు. కలిపేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, నీళ్ళంతా ఒట్టిపోయింది కదండి. కొద్దిసేపు కొంచెంసేపు తర్వాత దీన్ని తీసి పక్కకు పెట్టేద్దాం. కొద్దిసేపు ఉడకనివ్వండి. ఇంకొంచెంసేపు అండి, ఇంకొక 1 మినిట్ ఉడికించిన తర్వాత తీసి పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు ఊరగాయకి కావాల్సిన మసాలాని రెడీ చేసుకుంటాం. 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల మెంతులు, 2 స్పూన్ల జీలకర్ర, మూడింటిని సపరేట్గా వేయించుకొని పక్కకు పెట్టుకుందాం. ఆరబెట్టిన మసాలాను బాగా పొడి చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఉడికించిన టమోటాలంతా బాగా ఆరిపోయింది. మిక్సీకి వేసుకొని నైస్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నేను చూపించిన విధంగా బాగా నైస్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. మొత్తం టమోటాలని ఇలాగే గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు 250 గ్రాము ఆయిల్ని తీసుకొని బాగా కాగిన తర్వాత
4 స్పూన్ల ఆవాలను వేసి బాగా చిటపటలాగేలాగా వేయించుకోవాలి. చూడండి ఇలాగ చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం మిక్సీకి వేసుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతులు మిశ్రమాన్ని వేసి బాగా మిక్స్ చేయాలి. అందులోనే కొద్దిగా అందులో ఇప్పుడు ఒక 3 స్పూన్ల ఇంగువను యాడ్ చేసుకోవాలి. మిక్సీకి వేసుకున్న టమాటా గుజ్జుని మొత్తము వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి నూనె ఎక్కువ కనిపిస్తుంది ఇప్పుడు, కానీ మొత్తం నూనె యూజ్ చేస్తుందండి. అది భయపడకండి, నూనె ఎక్కువ ఉందనేసి. మొత్తం నూనె ఫ్రీగా పోయేస్తుంది. అది బాగా కలిపెట్టాలి. నూనె అంతా లోగాకి వెళ్ళిపోతుందండి ఫుల్గా. అంతవరకు బాగా కలిపేస్తూ ఉండాలి. చూడండి ఇలా కలిపెట్టండి. ఇప్పుడు ఆయిలే కనిపించలేదు కదా, ఇంకోసేపు ఇలాగే కలిపెడతా ఉంటే మనం ఎంత ఆయిల్ వేస్తాం అది ఎంత పైకి వస్తుందండి. అంతవరకు బాగా నీట్గా కలిపెట్టుకుంటూ ఉండాలి. కింద అడుగంటకుండా మాడిపోకుండా బాగా కలిపెట్టుకుంటూ ఉండాలండి. ఫ్లేమ్ని స్లోగా పెట్టుకోండి. ఇలా కలిపెడుతూనే ఉండండి. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఆల్మోస్ట్ మనం రెడీ చేసుకున్న ఊరగాయ అంతా అయిపోయిందండి. ఫుల్గా ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా కలిపెట్టుకుంటూ ఉండాలి. అంతే, అయిపోయిందండి ఊరగాయ. దీన్ని బాగా చల్లారిన తర్వాత ఒక గాజు గ్లాసులో వేసుకొని స్టోర్ చేసి పెట్టుకోండి. బయట పెట్టుకుంటే 3 మంత్స్ అయినా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో ఉంటే 6 మంత్స్ అయినా బాగుంటుందండి.